రంగారెడ్డి జిల్లా కొంగరకలంలోని కలెక్టరేట్ ముందు అంగన్వాడీలు హెల్పర్లు ఆందోళన చేపట్టారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 48 గంటల మహాధర్నాకు దిగారు. అర్ధరాత్రి వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 200 మంది అంగన్వాడీలు పాల్గొని టెంట్ వేసుకుని అక్కడే నిద్రించారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితరాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 2 రోజుల పాటు ఈ రోజు రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే వంట వార్పులో భాగంగా ఈ రోజు ఉదయం నుండి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఉదయం నుండి ఈ రోజు రాత్రంతా కూడా కొనసాగింపుగా రేపు కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగింపుగా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఉదయం నుంచి అంగన్వాడీ టీచర్లందరూ కూడా రాష్ట్రంలో కలెక్టర్ ఆఫీసులన్నీ కూడా ఊరి చివర ఉన్నాయి. అయినా కానీ మా సమస్యలు అంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి రాత్రి అని చూడకోకుండా మేము వంట వార్పు కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈరోజు ఇక్కడ బస చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నాం మహిళలం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మా ఐసిడిఎస్ శిశు శాఖ సంక్షేమ మంత్రి కూడా సీతక్క గారు మహిళగా తను మంత్రిగా ఉన్నారు. మా సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. అలానే అసెంబ్లీలో కూడా ఈ డిమాండ్లని మీ దృష్టిలోకి ఉన్నాయి. మా డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాన్ని మేము తీసుకోబోతా ఉన్నాం సిఐటిగా. కాబట్టి పరిష్కారం చేయాలి. ఈ రోజు మేము వంట వార్పు అంటే మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమం ఇక్కడే పడుకోవటము, వంట వార్పు చేసుకుంటున్నాం. అందుకనే ఇప్పటికైనా కాంగ్రెస్ ఇదే కాకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు తీసుకొస్తా ఉంది. మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను కూడా వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా జాతీయ నూతన విధానం ఏదైతే తీసుకొస్తుందో దాన్ని కూడా రద్దు చేయాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఐసిడిఎస్కు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ 48 గంటల వంట వార్పు కార్యక్రమంలో భాగంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.